హలో స్టూడెంట్స్, ఇవాళ మనం 6th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం పేపర్లో చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఉత్తరాఖండ్ దగ్గర ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, అక్కడ వచ్చినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్. సో దీనివల్ల 4 మృతి చెందారు అని చాలా మంది డిస్ప్లేస్ అయ్యారనమాట. ఒక్కసారి ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి చూద్దాం మనం. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి? ఎక్కడైనా సరే రైన్ఫాల్ పడిన తర్వాత చాలా ఫాస్ట్గా ఫ్లడ్ కనుక రైజ్ అయిపోతే దాన్ని మనం ఫ్లాష్ ఫ్లడ్స్ అని పిలుస్తాం. నార్మల్ ఫ్లడ్స్కి ఫ్లాష్ ఫ్లడ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే టైమింగే. వితిన్ 6 hours ఆఫ్ ద రైన్ఫాల్ మనకి కనుక ఫ్లడ్ వస్తే దాన్ని ఫ్లాష్ ఫ్లడ్ అని పిలుస్తాం అనమాట. ఇది ఏదర్ క్లౌడ్ బర్స్ట్ వల్ల కావచ్చు, డ్యామ్ బ్రీచ్ వల్ల కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఒక్కసారి రీసెంట్ ఇన్స్టెన్సెస్ చూద్దాము ఈ ఫ్లడ్స్ యొక్క ప్రీవియస్గా వచ్చినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి. మనం స్పెసిఫిక్గా 2024లో ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ టైంలో చూసుకుంటే విజయవాడలో మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. దాదాపు 35 మంది చనిపోయారు అని చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు దీనికి. అదే కాకుండా 2025లో జూన్లో మనం చూసుకున్నట్టయితే చూర్మల కేరళలో కూడా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి వచ్చాయి. అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా స్పెసిఫిక్గా ఇది కూడా May to June 2025లోనే ఈ మాన్సూన్ సీజన్ వల్ల కేరళ అండ్ దాంతోపాటు నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా మనం ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ని గమనించాము. అండ్ దరేలి ఉత్తరాఖండ్లో కూడా క్లౌడ్ బస్ట్ అండ్ ల్యాండ్ స్లైడ్ వల్ల మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. రీసెంట్ ఫ్లాష్ ఫ్లడ్ ఇన్స్టెన్సెస్ ఇవన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాష్ ఫ్లడ్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఇక్కడ మనం ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవీ రెయిన్ పడిన తర్వాత ఆ కింద ఏదైతే ఈ స్ట్రక్చర్స్ ఉంటాయో రైన్ఫాల్ సింక్ అవ్వలేదన్నమాట ఈ స్ట్రక్చర్స్లోకి. ఎప్పుడైతే ఈ రైన్ఫాల్ సింక్ అవ్వలేదో ఆ వాటర్ అంతా డౌన్ స్ట్రీమ్ వస్తాయి కిందకి. అంటే ఎందులోకి కింద ఉన్నటువంటి రివర్లో కానివ్వండి, లేదా ఏదైనా సరే బ్యాంక్స్ ఉంటాయి కదా, సో అక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ వచ్చేస్తాయి అనమాట. సో అక్కడ నుంచి ఈ వ్యాలీ అంతా ఫ్లడ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్లాష్ ఫ్లడ్స్ ఇంకా ఫాస్ట్గా వస్తాయి నార్మల్ ఫ్లడ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి కదా ఇండియాలో, దాని కాజెస్ ఏంటి? ఇప్పుడు కాజెస్ 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చండి. ఒకటి వచ్చేటప్పటికి న్యాచురల్ కాజెస్ అంటాము, రెండోది వచ్చేటప్పటికి ఆంథ్రోపోజెనిక్ ఆర్ ఎల్స్ మ్యాన్ మేడ్ కాజెస్ అని కూడా పిలుస్తాం అనమాట. ఫస్ట్ న్యాచురల్ కాజెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ న్యాచురల్ కాజ్ వచ్చేటప్పటికి హెవీ మాన్సూన్ రైన్ఫాల్. రీసెంట్గా క్లైమేట్ చేంజ్ వల్ల కానివ్వండి, దేని వల్ల అయినా కానివ్వండి, మాన్సూన్లో రావాల్సిన రైన్ఫాల్ కన్నా ఎక్కువ రైన్ఫాల్ వస్తుంది. అండ్ స్పెసిఫిక్గా ఈ రైన్ఫాల్ కూడా మనం చూసుకుంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఇండియా 75% ఆఫ్ ద రైన్ఫాల్ మనకి జూన్ నుంచి సెప్టెంబర్ మంత్లో వస్తాయి అన్నమాట. అండ్ దాంతోపాటు ఈ మధ్యకాలంలో క్లైమేట్ చేంజ్ వల్ల చూసుకున్నట్టయితే హై ఇంటెన్సిటీ రైన్ఫాల్స్ పడుతున్నాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేటప్పటికి సైక్లోన్స్ అండ్ స్ట్రోమ్ సర్జెస్. స్పెసిఫిక్గా సైక్లోన్స్ మనం చూసుకున్నట్టయితే 2021లో సైక్లోన్ తొకాటే అని చెప్పేసి మనకి ఎక్కడ వచ్చింది? ఇది గుజరాత్లో వచ్చింది. అట్లానే 2023లో సైక్లోన్ బిపర్జాయ్ అని చెప్పేసి ఇది మనకి మహారాష్ట్రలో వచ్చిందనమాట. సో ఈ 2 సైక్లోన్స్ వల్ల కూడా ఆ ఏరియాస్లో, ఆ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చిన అవకాశం కనిపిస్తుంది మనకి. సో ఇది సెకండ్ మోస్ట్ కాజ్. థర్డ్ వచ్చేటప్పటికి గ్లేషియల్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్స్. ఇది సౌత్ లోరక్ లేక్ అని చెప్పేసి ఈ లేక్ సిక్కింలో ఉందన్నమాట. ఎక్కడ? సిక్కింలో ఉంది. సో 2023లో ఈ గ్లేషియల్ లేక్ అవుట్ బస్ట్ అవ్వడం వల్ల అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. అదే కాకుండా ల్యాండ్ స్లైడ్స్. సో ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఏమవుతుంది అంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఇంటెన్స్ రైన్ఫాల్ వల్ల ల్యాండ్ స్లైడ్ అనేది వస్తుంది కదా, సో అక్కడ సెస్మిక్ యాక్టివిటీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో దానివల్ల అక్కడ రివర్స్ బ్లాక్ అవుతాయి. సో ఆ బ్లాక్ అయినటువంటి రివర్స్ ఒకేసారి ఓపెన్ అప్ అయిపోవడం, సో వీటి వల్ల కూడా మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. వీటి మొత్తం 4 న్యాచురల్ కాజెస్. ఒకటి హెవీ మాన్సూన్స్, రెండోది సైక్లోన్స్, మూడోది గ్లేషియల్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్స్, నాలుగోది ల్యాండ్ స్లైడ్స్. ఇవి న్యాచురల్ కాజెస్. ఓకే, నెక్స్ట్ మనం ఆంథ్రోపోజెనిక్ కాజెస్ ఆర్ ఎల్స్ మ్యాన్ మేడ్ కాజెస్ చూద్దాం. ఫస్ట్ మ్యాన్ మేడ్ కాజ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి అన్నాం కదా, ఎందుకని చెప్పేసి సో అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ నార్మల్గా బేసిన్ ఏదైతే ఉందో దాని మీద అర్బనైజేషన్ జరగడము ఆర్ ఎల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం, ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మనకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫారెస్టేషన్. స్పెసిఫిక్గా డిఫారెస్టేషన్ గురించి చూసుకున్నట్టయితే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫారెస్టేషన్ అంటే చెట్లు ఎప్పుడైతే నాటమో అక్కడ సాయిల్కి మాయిశ్చర్ అనేది పోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఒక విండ్ వచ్చినా, ఒక వాటర్ వచ్చినా ఎరోజన్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల సెడిమెంట్ అనేది ఎక్కువగా వెళ్ళిపోతుంది అనమాట, ఎక్సెసివ్ రన్ ఆఫ్ అండ్ సెడిమెంట్. సో దీనివల్ల కూడా ఎప్పుడైతే రన్ ఆఫ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుందో ఫ్లాష్ ఫ్లడ్స్ ఇమీడియట్గా ట్రిగర్ అవుతూ ఉంటాయి అనమాట, ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇది సెకండ్ మోస్ట్ మ్యాన్మేడ్ కాజ్. తర్వాత వచ్చేటప్పటికి డ్యామ్ మిస్మేనేజ్మెంట్ అండ్ అన్కోఆర్డినేటెడ్ రిలీజ్ ఆఫ్ వాటర్స్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద డైరెక్ట్ ఈవెంట్ కాదు, కానీ వన్ ఆఫ్ ద నార్మల్ వస్తున్నటువంటి ఫ్లడ్స్కి వర్సన్ చేసేటటువంటి ఈవెంట్ అనమాట. ఇప్పుడు సడన్గా వాటర్ డ్యామ్ నుంచి వచ్చేసాయి అనుకోండి, రిజర్వాయర్స్ పీక్ ఇప్పుడు రైన్ఫాల్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వస్తుంది అనుకున్నాము, అప్పటికి డ్యామ్ కెపాసిటీ మోర్ దెన్ 90% అట్లా ఉంది అనుకోండి. ఆ తర్వాత వచ్చిన వాటర్ అన్కోఆర్డినేటెడ్గా, అంటే ముందు అప్పర్ స్టేట్స్, లోవర్ స్టేట్స్, ఈ అన్కోఆర్డినేటెడ్గా ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ టైంలో మనకి ఫ్లడ్స్ వస్తాయి అనమాట. అదే దాన్ని డ్యామ్ మిస్మేనేజ్మెంట్ అని చెప్తాము. అండ్ 4வது వచ్చేటప్పటికి పూర్ అర్బన్ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్ట్రోమ్ వాటర్ సిస్టమ్స్ కానీ కింద డ్రైనేజ్ వాటర్ సిస్టమ్స్ కానివ్వండి, సో ఇవన్నీ వాటర్ లాగింగ్ అయిపోవడము లేదా ఈ సీవేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగింగ్ అయిపోవడము. సో వీటన్నిటి వల్ల అర్బన్ ఏరియాస్లో మనకి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి చూడొచ్చు అనమాట. ఫ్రీక్వెంట్గా చెన్నై కానీ ఢిల్లీ కానివ్వండి, సో ఇలాంటి సిటీస్ ఉంటాయి కదా, వీటిలో మనం ఈ కైండ్ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్స్ చూస్తాము. సో ఇవి స్పెసిఫిక్గా కాజెస్ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్స్, న్యాచురల్ అండ్ దాంతోపాటు ఆంథ్రోపోజెనిక్. అర్థమైంది కదా. సో ఇంకొక విషయం ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ ఎలా ఈ ఫ్లడ్స్ని ఎగ్జాబరేట్ చేస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఫస్ట్ క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నటువంటి థింగ్ ఏంటి, రైన్ఫాల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, ఎల్నినో ఈవెంట్స్ అనేవి పెరుగుతున్నాయి, దాని యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది. సో దాంతోపాటు అట్మాస్ఫియర్ వార్మ్ అవుతుంది. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, రైన్ఫాల్ పెరిగిపోతుంది అనమాట. రైన్ఫాల్ పెరిగితే ఏమవుతుంది, సడన్గా ఎప్పుడైనా సరే ఇంటెన్సిటీతో రైన్ఫాల్ వస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ ట్రిగర్ అవుతాయి. సో ఫస్ట్ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చినటువంటి మేజర్ రీజన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెల్టింగ్ గ్లేషియర్స్. ఇందాక మనం చెప్పాం కదా న్యాచురల్ కాజెస్లో ఒకటి గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్స్ అని చెప్పేసి. సో ఈ గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్స్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లేషియర్ అనేది మెల్ట్ అవ్వాలి. సో ఇలా మెల్ట్ అయినటువంటి గ్లేషియర్స్ ఉంటాయి కదా, సో దానివల్ల ఏమవుతాయి, ఫర్దర్గా ఎక్స్పాండ్ అవ్వడము వాటర్, అండ్ ఆ తర్వాత గ్లేషియల్ లేక్స్ బర్స్ట్ అవుతాయి. అప్పుడు మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ ట్రిగర్ అవుతాయి. ఇది సెకండ్ మోస్ట్ రీజన్ క్లైమేట్ చేంజ్ ఎగ్జాబరేట్ చేస్తుంది అని చెప్పడానికి. అండ్ మూడు వచ్చేటప్పటికి ఆల్రెడీ ఫస్ట్ దాంతో ఇంటర్లింక్ అయింది, మాన్సూన్స్ ఎరాటిక్గా రావడము అండ్ టైమ్లీగా మాన్సూన్స్ రాకపోవడాన్ని థర్డ్ మోస్ట్ ఫ్యాక్టర్గా చెప్తాం అనమాట. ఇది క్లైమేట్ వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ ట్రిగర్ అవుతాయి బాగా. సో ఈ మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి, కాజెస్, దాంతోపాటు క్లైమేట్ చేంజ్ ఎలా దీన్ని ట్రిగర్ చేస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ మనం ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇండియా యొక్క వనరబిలిటీ అండ్ దాంతోపాటు ఇండియాలో ఈ స్టాటిస్టిక్స్ అనేవి గమనిద్దాం అనమాట. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే ఇండియా ఇస్ ద సెకండ్ మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ కంట్రీ గ్లోబల్గా చూసుకున్నట్టయితే. ఫస్ట్ ఏంటి అంటే బంగ్లాదేశ్, సెకండ్ మోస్ట్ ఫ్లడ్స్ ఎక్కడ వస్తాయి వరల్డ్ అంటే ఇండియాలోనే. అండ్ ఇంకా మనం చూసుకుంటే మన మొత్తం ల్యాండ్ ఏరియాలో 40 మిలియన్ హెక్టర్స్ ఈ ఫ్లడ్ ప్రోన్గా ఉందన్నమాట. అండ్ దాంతోపాటు వరల్డ్లో జరిగేటటువంటి గ్లోబల్ ఫ్లడ్స్ వల్ల డెత్స్ ఉంటాయి కదా, అందులో 20% ఆఫ్ ద డెత్స్ ఇండియా నుంచే జరుగుతాయి. అండ్ ఇంకా స్పెసిఫిక్గా అర్బన్ ఏరియాస్లో హాట్స్పాట్స్ వచ్చేటప్పటికి ముంబై కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఆర్ ఇట్స్ ఢిల్లీ అండ్ బెంగళూరు, ఇవన్నీ అర్బన్ ఏరియా హాట్స్పాట్స్గా ఉన్నాయన్నమాట. కొత్తగా మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ ఇండియా అండ్ దాంతోపాటు వెస్ట్రన్ కోస్ట్ అండ్ ఇంకా దాంతోపాటు గంగా గోదావరి బేసిన్, ఈ బేసిన్ ఇప్పుడు కొత్తగా ఫామ్ అవుతున్నటువంటి హాట్స్పాట్స్. అట్ దిస్ ఇన్స్టెన్స్ మనం ఒక డేటా చెప్తాం అన్నమాట. ఐఐటి గాంధీనగర్ వాళ్ళు ఒక స్టడీ చేసినప్పుడు ఏం చెప్పారో తెలుసా, ఎవ్రీ ఇయర్ ఎన్ని ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు ఇండియాలో, 10,000 ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి అంటే ఎవ్రీ ఇయర్. ఇదే ఎవరి డేటా, ఐఐటి గాంధీనగర్ ఇచ్చినటువంటి డేటా. సో దాదాపు 90 మిలియన్ హెక్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్, 90 మిలియన్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది చూద్దాం అనమాట. హ్యూమన్ అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హ్యూమన్ ఇంపాక్ట్లో చూసుకున్నట్టయితే మోర్టాలిటీస్ అంటే ఏంటి, డెత్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు ఎవ్రీ ఇయర్ 1600 డెత్స్ జరుగుతున్నాయి అంట ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల. అండ్ ఇది ఎవరిచ్చారు, సెంట్రల్ వాటర్ కమిషన్ 2023 ఇచ్చినటువంటి రిపోర్ట్. అండ్ దాంతోపాటు డిస్ప్లేస్మెంట్స్ చూసుకున్నట్టయితే 8.5 మిలియన్ పీపుల్ డిస్ప్లేస్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. అండ్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి చూసుకున్నట్టయితే మనము ఇక్కడ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్, 12,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ 2023లో. అండ్ అదే దాంతోపాటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ తర్వాత మనం ఫ్లడ్ రిలీఫ్కి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండ్ చేయాల్సి ఉంటుంది డబ్బులు. ఎంతో తెలుసా, 18,000 కోట్లు 2018 నుంచి 2023 మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండ్ చేసింది. సో ఇవన్నీ హ్యూమన్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్గా ఉన్నాయన్నమాట. ఇదే కాదు, ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ ముంబై 2005లో ఫ్లడ్స్ వచ్చాయి ముంబైలో. సో అప్పుడు 14 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు, అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ ఏ నెట్వర్క్స్ అయినా సరే. సో ఇలాంటి ఇన్స్టెన్సెస్ ఇండియాలో చాలానే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎన్వైర్న్మెంట్ మీద పడేటటువంటి ఇంపాక్ట్. సో ఇలాంటి ఫ్లడ్స్ వల్ల దాదాపు 5 బిలియన్ టన్స్ ఆఫ్ సాయిల్ అనేది యాన్యువల్గా మనం లూజ్ అవుతున్నాము. మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, విండ్ ఎరోజన్ వల్ల కానివ్వండి లేదా డిఫారెస్టేషన్ వల్ల కానివ్వండి, పైన లేయర్ ఆఫ్ సాయిల్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనం సాయిల్ ఎరోజన్ అనేది గమనించే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రివర్ సెడిమెంటేషన్ ఇంక్రీజ్ అవ్వడం. సో బేసిక్గా ఏంటి ఇక్కడ అంటే ఎప్పుడైతే ఫ్లాష్ ఫ్లడ్స్ ట్రిగర్ అవుతాయో అవి నార్మల్గా ఓన్లీ వాటరే, అది ఇలా విండ్ ఎరోజన్ వల్ల కానివ్వండి, సాయిల్ ఎరోజన్ కానివ్వండి, సెడిమెంట్స్ తీసుకొస్తాయి. ఈ సెడిమెంట్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి, రివర్స్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ రివర్స్లోకి సెడిమెంట్స్ వెళ్ళిన తర్వాత ఈ రివర్ మళ్ళీ సెడిమెంట్ అవ్వడం వల్ల ఇంకా మళ్ళీ ఆ రివర్ యొక్క కెపాసిటీ అనేది తగ్గిపోతుంది కదా. సో అప్పుడు మళ్ళీ ఫ్లడ్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎకో సిస్టమ్ డ్యామేజ్. స్పెసిఫిక్గా 2020లో అస్సాంలో ఫ్లడ్స్ వచ్చాయి. ఆ టైంలో కాజీరంగా నేషనల్ పార్క్లో వచ్చినటువంటి ఫ్లడ్స్ వల్ల దాదాపు 200 యానిమల్స్ అక్కడ చనిపోయాయి అనమాట. అండ్ అందులో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్పీసీస్ వన్ హార్న్ రైనో, అవి కూడా మరణించడం జరిగింది. సో ఇవన్నీ మనకి ఎకనామిక్ కానీ హ్యూమన్ కానీ లేదా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్గా ఉన్నాయి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి.
సో దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అని చూద్దాం అనమాట. ఫోర్కాస్టింగ్ కోసం మరియు రెసిలియన్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీ ఫ్లడ్ అనేటటువంటి ఒక యాప్ని తీసుకొచ్చింది. సో సీ ఫ్లడ్ అనే యాప్ ఏంటి అంటే, ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి అనుకోండి, ముందుగానే ఫోర్కాస్టింగ్ ఇస్తుంది అనమాట. ఎంత ముందుగా, 48 hours కన్నా ముందుగా విలేజ్ లెవెల్లో ఫోర్కాస్ట్ ఇస్తుంది. ఏ రివర్ బేషన్స్కి, మహానది, గోదావరి, ఇంకా తపి, ఈ రివర్స్కి ఈ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ అనేది సీ ఫ్లడ్ యాప్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అంటారు. సో ఇదేంటి అంటే హై రిజల్యూషన్ వెదర్ ప్రిడిక్షన్ మోడల్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉంటుందన్నమాట. సో చాలా ఎక్కువ రిజల్యూషన్తో వెదర్ ప్రిడిక్ట్ చేస్తుంది ఈ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఆ తర్వాత వచ్చేటప్పటికి సచిత్ యాప్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క యాప్ అనమాట ఇది. ఇదేంటి అంటే రియల్ టైంలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ అవుతుంది ఫ్లడ్స్ వల్ల అండ్ ఎలర్ట్స్ ఇస్తూ ఉంటుంది దీని గురించి. నెక్స్ట్ ఆపద మిత్ర అని చెప్పేసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఇదే. వీళ్ళు కూడా 1 lakh వాలంటీర్స్ని ట్రైన్ చేస్తున్నారనమాట ఈ డిజాస్టర్ రెసిలియన్స్ కోసము. అది కూడా ఒక 300 వనరబుల్ డిస్ట్రిక్ట్స్ తీసుకొని అక్కడ వీళ్ళు ఈ వాలంటీర్స్ని ట్రైన్ చేస్తున్నారు, ఆపద మిత్ర అని చెప్పేసి. నెక్స్ట్ టెక్నాలజీ విషయంలో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటివి ఏంటి అంటే, హిమాచల్ ప్రదేశ్ అండ్ త్రిపుర ఉంది కదా, అక్కడ ఏఐ బేస్డ్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. సో అస్సాంలో అయితే ఏఐ అట్లాస్ అని ఉంటుంది. అస్సాంలో ఏముంటుంది, ఏఐ అట్లాస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ చేయడము అండ్ అదే కాకుండా ఇంకా రియల్ టైమ్ మ్యాప్ చేయడము అండ్ అక్కడ ఉన్న వాళ్ళని ఎర్లీగా ఎవాక్యువేట్ చేయడం చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా కొన్ని ప్రిపరేటరీ ఫేజ్లో మనం చూసుకున్నట్టయితే చెన్నై అండ్ మధురైలో స్పాన్ సిటీ ఇనిషియేటివ్స్ అనమాట. స్పాన్ సిటీస్ అంటే ఏంటి, నార్మల్గా సర్ఫేసెస్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ ల్యాండ్ ఉందనుకోండి, మొత్తం కాంక్రీట్ చేస్తే అప్పుడు వాటర్ వెళ్ళదు. సో అలా కాకుండా వాటర్ వెళ్ళేటట్టుగా పర్మియబుల్ సర్ఫేసెస్ని క్రియేట్ చేయడము అండ్ స్పాంజ్ పార్క్స్ అని చెప్పేసి, సో దానివల్ల వాటర్ అబ్జార్ప్షన్ భూమిలోకి వెళ్ళేటట్టు చేయడం అనమాట. చెన్నై అండ్ మధురైలో ఇలాంటి ఇనిషియేటివ్స్ మనం చూడొచ్చు. అండ్ అదే కాకుండా బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అంటే, ఒకడు వెట్లాండ్ ఉంది, ఇప్పుడు ఆ వెట్లాండ్ ఎన్క్రోచ్మెంట్ కాకుండా దాని చుట్టుపక్కల గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, సో దట్ ఒక సిటీలో బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్ చేయడం అనమాట. సో మ్యాంగ్లూరులో మనం చూసుకున్నట్టయితే ఒక 50 crore ప్రాజెక్ట్ అనేది ఈ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించడం కూడా జరిగింది. అండ్ దాంతో పాటు రివర్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, రెగ్యులర్గా డీస్లిట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ డీస్లిట్ చేయలేదనుకోండి, రివర్ యొక్క కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అండ్ దానివల్ల ఏమవుతుంది, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో రెగ్యులర్గా డీస్లిట్టింగ్ అండ్ వెట్లాండ్ ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్. నెక్స్ట్ ఒకసారి మనం వే ఫార్వర్డ్ చూద్దాము. సో అసలు ఏం చేయాలి దీనికి అని చెప్పేసి, ఫస్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో అది కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట. స్ట్రక్చరల్ అని చెప్పేసి, నాన్ స్ట్రక్చరల్ అని చెప్పేసి. స్ట్రక్చరల్ ఒకటి, ఇంకొకటి నాన్ స్ట్రక్చరల్. స్ట్రక్చరల్ గైడ్ లైన్స్ అంటే ఏంటి, ఫ్లడ్ వాల్స్ కట్టడము లేదా ఎంబాంక్మెంట్స్ కట్టడము, డ్యామ్స్, రిజర్వాయర్స్, వీటన్నిటిని కరెక్ట్గా మేనేజ్ చేయడము అండ్ రివర్స్ని డీస్లిట్ చేయడం, ఇవన్నీ స్ట్రక్చరల్ మెజర్స్ కింద వస్తాయి. నాన్ స్ట్రక్చరల్ మెజర్స్ అంటే ఏంటి, ఫ్లడ్ ప్లేన్ ఏదైతే ఉందో దాన్ని మ్యాప్ చేయడము అండ్ దాంతో పాటుగా ఫ్లడ్ ఫోర్కాస్టింగ్, వార్నింగ్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ఇవన్నీ నాన్ స్ట్రక్చరల్ మెజర్స్ వస్తాయి అన్నమాట. సో ఈ ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గైడ్ లైన్స్ ఇచ్చిందో వాటిని ఇంప్లిమెంట్ చేయడం ఫస్ట్. రెండోది వచ్చేటప్పటికి ఫ్లడ్ ప్లెయిన్ జోనింగ్ లాస్ అంటారు అనమాట. అంటే ఏంటి అంటే, ఫ్లడ్ ప్లెయిన్ ఉంటుంది కదా, ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుందో రివర్ బేసిన్కి చుట్టుపక్కల ఆ ప్లెయిన్ మొత్తాన్ని జోన్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరగకుండా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యమునా రివర్ ఉంది, యమునా రివర్ 17 డిస్ట్రిక్ట్స్ కింద ఫ్లడ్ ప్లెయిన్ ఉంటుందన్నమాట. అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అనేది తప్పు. సో ఇలాంటి లాస్ని తీసుకురావాలి. అండ్ మూడోది వచ్చేటప్పటికి ఫ్లడ్ రెసిలియంట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టగలగాలన్నమాట. అంటే ఏదైతే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఫ్లడ్ వాటర్ వచ్చినా సరే దాన్ని తీసుకోగలిగేటువంటి శక్తి ఉండాలి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఆ తర్వాత ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, కమ్యూనిటీ ట్రైనింగ్, బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా మనం. సో వీటన్నిటిని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం కంక్లూజన్ చూసుకున్నట్టయితే, ఈ కంక్లూజన్ నాట్ ఓన్లీ ఫ్లడ్స్ కండి, దేనికైనా వాడచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్టివ్ నుంచి ప్రొయాక్టివ్ గవర్నెన్స్కి రావాలి. మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చూసుకున్నట్టయితే ఫ్లడ్ వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతూ ఉంటాం. అలా కాకుండా రాకముందే ఇలాంటి మెజర్స్ అన్ని తీసుకున్నట్టయితే ప్రొయాక్టివ్గా మనం ముందుగానే ఎలాంటి ఆస్తి నష్టం లేదా హ్యూమన్ లైఫ్ లాస్ లేకుండా చూడొచ్చు. రియాక్టివ్ నుంచి ప్రొయాక్టివ్ గవర్నెన్స్కి రావాలి. అండ్ దాంతోపాటు టెక్నాలజీ, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్, లీగల్ రిఫార్మ్స్, ఏదైతే ఫ్లడ్ జోన్ లాస్ అని చెప్పామో సో ఇలాంటివన్నీ తీసుకుని రావాలి. అండ్ ప్లానింగ్, కమ్యూనిటీ రెసిలియన్స్ అండ్ క్లైమేట్ అడాప్టేషన్, ఈ మూడింటిని తీసుకుని మనం ముందుకెళ్ళాలన్నమాట. ఇది ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి ఉన్నటువంటి ఇవాల్టి న్యూస్. అండ్ దానికి సంబంధించి మనకు ఒకవేళ మెయిన్స్లో క్వశ్చన్ వస్తే రాయగలిగేటువంటి ఆన్సర్ ఇది.
నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఎడిటోరియల్లో ఉందన్నమాట. ఏ టెక్నోక్రాటిక్ టాలిక్లెస్ ఆఫ్ ఇండియాస్ వెల్ఫేర్ స్టేట్ అని. ఇప్పుడు ఏదైతే మనం వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నామో దానికి టెక్నాలజీ యూజ్ చేసాం కదా, సో దాని యొక్క అనాలిసిస్ ఇది. ఒక్కసారి మనం ఈ కంప్లీట్గా ఏమేమి డిజిటలైజ్ చేసామనేది చూద్దాం ముందు. సో ఇప్పుడు మనం ఎక్కడ డిజిటలైజ్ చేసామో అండ్ దానివల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి వెల్ఫేర్ డెలివరీలో అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫిషియన్సీ అండ్ స్పీడ్ అనేది పెరిగింది. ఎట్లా మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్స్ ద్వారా దాదాపు 34 లక్షల కోట్లు స్కీమ్స్ నుండి ఇచ్చామన్నమాట. అండ్ స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ నుంచి 6,000 ఇస్తాం కదా, దాదాపు 11 కోట్ల ఫార్మర్స్కి పిఎం కిసాన్ నుంచి 6,000 ఇవ్వడం జరిగింది. ఎఫిషియెంట్గా అండ్ స్పీడ్గా జరిగిన ప్రాసెస్. రెండోది వచ్చేటప్పటికి టార్గెటింగ్ అండ్ దాంతోపాటు లీకేజెస్ని తగ్గించడం అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేశాం కదా, ఈ ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేయడం ఒకటి, అండ్ దాంతోపాటు స్పెసిఫిక్గా ఇట్లా టార్గెట్ చేసుకుని ఇవ్వడం వల్ల దాదాపు 4.11 కోట్ల ఫేక్ రేషన్ కార్డ్స్ అనేవి రిమూవ్ చేయబడ్డాయి. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఎల్పిజి కనెక్షన్స్ ఇచ్చాము పహల్ స్కీమ్ కింద. ఎన్ని కనెక్షన్స్ ఇచ్చాము? 3.34 కోట్ల కనెక్షన్స్ ఇచ్చాము. సో ఇంకా ఎగ్జాక్ట్ టార్గెటింగ్ వల్ల లీకేజెస్ తగ్గడం వల్ల దాదాపు 70,000 కోట్లు సేవ్ చేయగలిగాం అనమాట. అండ్ మూడోది వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ అండ్ మానిటరింగ్ విషయంలో సిపి గ్రామ్స్ అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనమాట. సో 2020 నుంచి 2024 4 ఏళ్లలో దాదాపు 1,15,000 గ్రీవెన్సెస్ అనేవి రిడ్రెసల్ చేయగలిగాము. అండ్ దాంతోపాటు ఏఈపీడిఎస్ ద్వారా రియల్ టైం రేషన్ డెలివరీ కూడా చేశాము. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేటప్పటికి మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 50 కోట్ల కన్నా ఎక్కువ జన్ధన్ అకౌంట్స్ క్రియేట్ చేశాము. అండ్ దాంతోపాటు 24 కోట్లకు పైగా ఈ శ్రమ్ ఐడీస్ క్రియేట్ చేశాం. వర్కర్స్ని ఈ శ్రమ్లోకి ఆన్బోర్డ్ చేయగలిగాం అనమాట, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో ఉన్నటువంటి వర్కర్స్ని. సో దీనివల్ల ఏమవుతుంది? ప్రధాన మంత్రి శ్రమ్ యోగి యోజన ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటిలో ఇన్సూరెన్స్ కానివ్వండి లేదా వాళ్ళకు వచ్చేటటువంటి ఇన్సెంటివ్స్ కానీ వాళ్ళకు వచ్చేటటువంటి వెల్ఫేర్ బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఇవే కాకుండా ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన ఉంది కదా, దాని కింద డిజిటల్ ఐడీస్ క్రియేట్ చేశాము. అండ్ స్కేలబిలిటీ అండ్ రెప్లికబిలిటీని కూడా ఇచ్చామన్నమాట. సో కానీ దెర్ ఆర్ స్టిల్ మెనీ గ్యాప్స్ ఈ వెల్ఫేర్ ఎకోసిస్టమ్లో. ఎక్కడ ఉన్నాయి గ్యాప్స్ అని చూసుకున్నట్టయితే ఫస్ట్ మేజర్ గ్యాప్ వచ్చేటప్పటికి పూర్ అవేర్నెస్ అమాంగ్ బెనిఫిషరీస్. నీతి ఆయోగ్ వచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకున్నట్టయితే 40% ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్కి ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి కాదు, ఉజ్వల యోజన అని చెప్పి, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన అని చెప్పేసి, ఆల్సో ముద్రా లోన్స్ అని, అసలు 40% ఆఫ్ ద పీపుల్కి అసలు వీటి గురించి అవేర్నెస్సే లేదు. అండ్ ఇంకా దాంతోపాటు 27% ఆఫ్ ఉమెన్ గురించి చూసుకున్నట్టయితే వాళ్ళకి జన్ధన్ యోజన గురించి అసలు తెలియని కూడా తెలియదు అనమాట. ఇది అసలు ఇచ్చినటువంటి రిపోర్ట్. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఇంకా మనం వీక్ లోకల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ పాలసీ ప్రాసెస్. సో ఇది ఎలా చెప్తున్నాము అంటే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్ అని చెప్పేసి ఆ పంచాయత్కి ఏం కావాలి అనేది డెవలప్ చేసుకునేటువంటి ప్లాన్ అనమాట ఇది. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 32% ఆఫ్ ద గ్రామ పంచాయత్స్ మాత్రమే ఈ ప్లాన్స్ డెవలప్ చేస్తున్నాయి. ఇది పంచాయత్ రాజ్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి డేటా. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఏదైతే స్కీమ్స్ కానీ లేదా ఏదైతే ఇనిషియేటివ్స్ కానీ తీసుకొస్తున్నారో అవి టాప్ డౌన్ అప్రోచ్లో లేవన్నమాట. స్కీమ్స్ లోకల్ రియాలిటీస్ని మిస్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే డబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడం కానివ్వండి లేదా గోస్ట్ బెనిఫిషరీస్ కానివ్వండి, ఇవన్నీ ఇంకా ఉంటూనే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఆ పర్టికులర్ లొకేషన్కి కావాల్సినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉంటుందో లేదా ఇష్యూ ఏదైతే సాల్వ్ చేయాలో అవి కాకుండా అందరికీ ఒకే రకంగా చేయడము, ఆర్ కరప్షన్కి బ్రోన్ అని చెప్పేసి కావాల్సింది కాకుండా వేరే చేయడం. సో ఇవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నమాట. థర్డ్ చూసుకున్నట్టయితే స్ట్రక్చరల్ ఎక్స్క్లూజన్ అండ్ సిస్టమిక్ గ్యాప్స్. అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఏం చెప్పింది అంటే వాళ్ళ యొక్క రిపోర్ట్లో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా, అందులో నుంచి 36% ఆఫ్ ఎలిజిబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది రావట్లేదంట. ఇది అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇంకొకటి చూసుకున్నట్టయితే జార్ఖండ్లో రీసెంట్గా చూసుకుంటే 20+ స్టార్వేషన్ డెత్స్ ఈ ఆధార్ పీడిఎస్ ఫెయిల్యూర్ వల్లే వచ్చాయని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అండ్ ఎకనామిక్ సర్వే కూడా 2024లో టెక్నాలజికల్ రిజిడిటీ అని చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటాయో సో ఆ పర్టికులర్ క్రైటీరియా ఉంటేనే నీకు ఆ కార్డ్ వస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ టెక్నాలజికల్ రిజిడిటీ. అంటే టెక్నాలజికల్గా నీ దగ్గర అన్నీ లేకపోయినట్టయితే నీకు ఆ బెనిఫిట్స్ అనేవి రావు. సో ఇప్పుడు దీనికి వే ఫార్వర్డ్ ఏంటి, మనం ఏం చేయగలము? ఫస్ట్ ఏంటి అంటే డెమోక్రటిక్ పార్టిసిపేషన్ ఏదైతే ఉంటుందో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఎస్హెచ్జిస్ కానివ్వండి, దాన్ని రివైవ్ చేయగలగాలి. అండ్ కుటుంబశ్రీ మోడల్ కానీ జీరో పోవర్టీ క్యాంపెయిన్ అని చెప్పి యూపీలో తీసుకొచ్చారు. సో ఇలాంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. రెండోది వచ్చినప్పటికీ కమ్యూనిటీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. అంటే కమ్యూనిటీ ఇంపాక్ట్ ఆడిట్స్ క్రియేట్ చేయగలగాలి, సోషల్ ఆడిట్స్ క్రియేట్ చేయగలగాలి, వాటిని చేయగలగాలి.
దాంతోపాటు ఎవరైతే సరే ఆన్లైన్లో రాలేకపోతారో వాళ్ళకి ఆఫ్లైన్ ఫాల్ బ్యాక్ ఆప్షన్స్ ఉండాలి. అంటే మనకి ఆధార్ ఆన్లైన్లో ఉంటేనే నీకు ఇది అవుతుంది అన్నట్టు కాకుండా ఆఫ్లైన్ ఫాల్ బ్యాక్ ఆప్షన్స్ ఉండాలి, ఆడిట్స్ ఉండాలి వాటికి. ఇవన్నీ మనకి టెక్నాలజికల్ రిజిడిటీని తగ్గించే అవకాశం ఉంటుంది అనమాట. మూడోది వచ్చినప్పటికీ వెల్ఫేర్ అవేర్నెస్. సో స్పెసిఫిక్గా మనం చెప్పాము ఇందాక నీతి ఆయోగ్ డేటా ప్రకారం చూసుకున్నట్టయితే చాలా మందికి చాలా ఇంపార్టెంట్ స్కీమ్సే తెలియవు అని చెప్పేసి. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ఫేర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం మనము? ఏదైతే లెజిస్లేషన్స్ తీసుకొస్తామో లెజిస్లేషన్స్ ద్వారా నుక్కడ్ నాటక్స్ అంటారనమాట, అంటే స్ట్రీట్ ప్లేస్, అండ్ దాంతోపాటు లోకల్ రేడియో క్యాంపెయిన్స్, డిజిటల్ లిటరసీ పెంచడము. సో దానివల్ల వాళ్ళే తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ఫేర్ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. నాలుగోది వచ్చేటప్పటికి స్ట్రక్చరల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్అప్ చేయాలి. ఇప్పుడు ఆర్టీఐ ఉంది, ఆర్టీఐలో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆ వేకెన్సీస్ వల్ల ఆర్టీఐ కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవ్వలేకపోతుంది. సో ఆర్టీఐ ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, వాళ్ళ రైట్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తాయి. సో ఇలాంటి స్ట్రక్చరల్ వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముందు క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు సోషల్ సెక్టర్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని రైజ్ చేయాలి. అండ్ ఇంకా మనకి కీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మిడ్ డే మీల్ కానివ్వండి, ఐసీడీఎస్ కానివ్వండి, లేదా న్యూట్రిషన్ మిషన్, పోషన్ కానివ్వండి, సో వీటి అన్నిటికీ ఫండింగ్ అనేది పెంచాలి. సో ఇది వన్ ఆఫ్ ద వే ఫార్వర్డ్ ఈ టెక్నాలజికల్ రిజిడిటీస్ నుంచి మనం బయటికి రావడానికి. మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ కంక్లూజన్లో మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, ఏదైతే వెల్ఫేర్ ఉందో వెల్ఫేర్ అనేది టెక్నాలజీ వల్ల ఆగిపోకూడదు. వెల్ఫేర్ లాస్ట్ మైల్ వరకు వెళ్ళాలి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ వెల్ఫేర్ వెళ్ళాలన్నమాట. సో దానికోసం గవర్నమెంట్ తీసుకురావాల్సిన విషయాలు ఏంటి అంటే ఇవే: డెమోక్రటిక్ పార్టిసిపేషన్ కానివ్వండి, కమ్యూనిటీ ఫీడ్బ్యాక్ కానివ్వండి. సో ఇది వెల్ఫేర్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ మనకి హిందూలో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. అదేంటంటే హౌ షుడ్ మనీ లాండరింగ్ బి ట్యాకిల్డ్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా రాజ్యసభలో ఒక రిపోర్ట్ వచ్చిందనమాట. అదేంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది కదా, దాదాపు 2015 నుంచి చూసుకున్నట్టయితే ఎన్ని కేసులు తీసుకుందో తెలుసా? 5,800 కేసులు అప్రాక్సిమేట్గా ఈడీ తీసుకుంది ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద. కన్విక్షన్స్ ఎన్ని కేసెస్కి అయ్యాయో తెలుసా? అంటే కన్విక్షన్స్ లైక్ ఎవరైతే రుజువు చేయబడ్డారు అనేది 15 కేసెస్కి అయినాయి. ఎంత పర్సెంటేజ్ అయినట్టు తెలుసా? 0.25%. ఇక్కడ అర్థమవుతుంది కదా, అంటే 5,800 కేసులు తీసుకుంటే జస్ట్ 15 కేసుల్లో మాత్రమే కన్విక్షన్స్ జరిగాయి అంటే ప్రొసీజర్ ఎంత దారుణంగా ఉంటే ఓన్లీ 15 కేసులకి కన్విక్షన్స్ జరుగుతాయి. అది కూడా 2015 నుంచి 2024 వరకు, అంటే 10 ఏళ్ళు అటు ఇటుగా. సో ఈ కాంటెక్స్లో మనకి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది. ఒక్కసారి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏంటో చూద్దాము. సో బేసిక్గా 2002లో ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ తీసుకొచ్చారనమాట. ఏదైతే మనీ క్రిమినల్ యాక్టివిటీ నుంచి వస్తుందో లేదా అలాంటి ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్ఫిస్కేట్ చేసేటటువంటి అధికారం ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ఉంటుంది. కానీ అసలు కీ ఛాలెంజెస్ ఏంటి ఈ మనీ లాండరింగ్ యాక్ట్లో చూసుకున్నట్టయితే, ఫస్ట్ కీ ఛాలెంజ్ వచ్చేటప్పటికి లో కన్విక్షన్ రేట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఓన్లీ 15 కన్విక్షన్స్ అవుట్ ఆఫ్ 5,800 కేసెస్, అంటే 0.15% కూడా లేదు సరిగ్గా చెప్పాలి అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో కన్విక్షన్ రేట్. దీనివల్ల ఏమర్థం అవుతుందంటే ప్రొసీజరల్గా దెర్ ఇస్ సమ్ ఇష్యూ విత్ దిస్ యాక్ట్. అండ్ నెక్స్ట్ మనం రెండో చూసుకున్నట్టయితే రైజింగ్ ఫినాన్షియల్ క్రైమ్స్. ఈ మధ్య కాలంలో ఫినాన్షియల్ క్రైమ్స్ చూసుకుంటే క్రిప్టోలో కానివ్వండి, షెల్ కంపెనీస్ కానివ్వండి, లేదా వేరే కంట్రీస్లో తీస్తున్నటువంటి బ్లాక్ మనీస్ కానివ్వండి, సో టెర్రర్ ఫండింగ్ కానివ్వండి, ఆ మల్టిప్లికేషన్ అండ్ ఆల్సో కాంప్లెక్సిటీ ఆఫ్ ద క్రైమ్ అనేది పెరిగిపోయింది అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ మనకి ఇండియా స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే బేసల్ వాళ్ళు ఏఎంఎల్ ఇండెక్స్ ఇస్తారనమాట. ఏమి ఇస్తారు బేసల్ వాళ్ళు? ఏఎంఎల్ ఇండెక్స్ అంటారు. ఏఎంఎల్ అంటే ఏంటి అంటే యాంటీ మనీ లాండరింగ్ ఇండెక్స్ అని చెప్పేసి. సో ఈ మనీ లాండరింగ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 63 ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఎంత మనీ లాండరింగ్ ఉంటుంది అని అర్థమవుతుంది ఇండియాలో. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టే ప్రొసీజరల్ కన్సర్న్స్. సో ఈసీఐఆర్ సీక్రసీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈడీ ఒకవేళ మనకి మనీ లాండరింగ్ కేసులో ఒక కేసు రికార్డ్ చేసింది అనుకోండి, ఎఫ్ఐఆర్ లాంటిది ఫైల్ చేయాలన్నమాట. సో దాన్ని ఈసీఐఆర్ అంటారు. సో అది సీక్రెట్గానే ఉంచుతారు. సో దట్ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. అండ్ రెండో విషయం వచ్చేటప్పటికి బెయిల్ డినయల్ అవుతుంది. అంటే ఎవరైతే ఈ మనీ లాండరింగ్ కేసులో ఉన్నారో వాళ్ళకి డినయల్ ఆఫ్ ద బెయిల్ ఉండదు అనమాట, తొందరగా రాదు. అండ్ ఇంకా ఇవన్నీ ఉండడం వల్ల ఈ ప్రొసీజర్లో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. ఆ తర్వాత వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు కూడా చూసుకున్నట్టయితే విజయ్ మదన్ లాల్ చౌదరి కేసులో ఈ స్ట్రింజెంట్ పవర్స్ ఏవైతే ఈ ఈసీఐఆర్ సీక్రసీ కానీ డినైల్ ఆఫ్ బెయిల్ ఉందో వీటన్నిటిని అప్లై చేసింది. అండ్ దాంతో పాటు ఏం చెప్పింది అంటే దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ అబ్యూస్ అని కూడా చెప్పింది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మ్యాక్సిమం అపోజిషన్ పార్టీస్ మీద వాడుతూ ఉంటారు అనమాట. అపోజిషన్ పార్టీస్ వాళ్ళని ఈడీ కేసు కింద ఏదో ఒక రైడ్ చేస్తారు, పెడతారు, వాళ్ళకి మళ్ళీ బెయిల్స్ ఉండవు. అండ్ ఇట్ ఫ్లాగ్స్ ద రిస్క్ ఆఫ్ అబ్యూస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ ఏమేమి తీసుకొచ్చింది మనీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చూసుకుంటే ఫస్ట్ టెక్నాలజికల్గా చూద్దాము. ఫిన్నెట్ అని చెప్పేసి సర్వేలెన్స్ యాప్ అనమాట. ఇది బేసిక్గా రియల్ టైంలో ఏదైనా సరే సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఈ ఫిన్నెట్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఈ కేవైసీ రిజిస్ట్రీ ఉంటుంది కదా, నో యువర్ కస్టమర్ రిజిస్టర్, సెంట్రల్ రిజిస్ట్రీ ఉంటుంది అనమాట. సో దట్ ఈ ట్రాకింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇంకా అదే కాకుండా మనకి
డిజిలాకర్ని ఆధార్తో అథెంటికేట్ చేసి ఇంటిగ్రేట్ చేయడము. సో ఇవన్నీ తీసుకురావడం జరిగింది టెక్నాలజికల్ పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత లీగల్గా చూసుకున్నట్టయితే PLMA 2019లో అమెండ్మెంట్ చేశారు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి 2019లో అమెండ్మెంట్ చేశారు. సో ఈ అమెండ్మెంట్ ఏంటంటే ప్రీవియస్గా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ని మాత్రమే ఇన్వాల్వ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇండైరెక్ట్గా కూడా ఏదైనా సరే గెయిన్ అయినా అది కూడా వీళ్ళు మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయినట్టుగా గుర్తిస్తుంది. అండ్ క్రిప్టో మాఫియా పెరిగిపోతుంది, టెర్రర్ ఫైనాన్సింగ్ క్రిప్టో ద్వారా పెరుగుతుంది. సో అందుకని చెప్పేసి క్రిప్టో రూల్స్ కూడా తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024లో. అదే కాకుండా ఇన్స్టిట్యూషనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి చూసుకున్నట్టయితే FIUIND అని అంటారు అనమాట. అంటే ఏంటి, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్పేసి. సో ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏదైతే మనీ లాండరింగ్ జరుగుతుందో ఇవన్నిటిని అనలైజ్ చేస్తుంది, సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ ని చూస్తుంది, ఈ క్రాష్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే అవన్నీ చూస్తుంది అనమాట. నెక్స్ట్ మల్టీ ఏజెన్సీ గ్రూప్ ED కానివ్వండి, CBI, SBI, SEBI వీళ్ళందరూ స్టేట్ పోలీస్ వీళ్ళందరితో కొలాబరేట్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్స్ కోసం. అండ్ స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద కేసెస్ ఉంటాయి కదా, పనామా పేపర్స్ అని, పాండోరా పేపర్స్ అని, వీటన్నిటికీ ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే పక్కగా మల్టీ ఏజెన్సీ గ్రూప్ అనేది ఉండాలి. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ది ఇంటర్నేషనల్ మెజర్స్ చూసుకున్నట్టయితే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ అంటారు, DTAAs అని. ఇప్పుడు 85+ కంట్రీస్తో ఇండియా డబుల్ టాక్సేషన్ అవాయిడ్మెంట్ అగ్రిమెంట్స్ చేసుకుందనమాట. సో దట్ ట్యాక్స్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉంటుందో వేరే వేరే కంట్రీస్ మధ్య షేర్ అవుతుంది. సో దానివల్ల ఈ షెల్ కంపెనీస్ కానివ్వండి, బ్లాక్ మనీ ఎవేట్ చేయడం కానివ్వండి, బయటికి తీసుకెళ్ళబోవడం కానివ్వండి, సో ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా మనం చూసుకున్నట్టయితే అవే కాదు, ఇంకా మల్టీ మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీస్ అని చెప్పేసి సో ఇవన్నీ తీసుకొని వచ్చింది. ఇంకా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని FATF అంటారనమాట. సో ఈ FATF బేసిక్గా మనం చూసాం కదా, యాంటీ మనీ లాండరింగ్ యాక్టివిటీ గ్రూప్స్ అని చెప్పేసి, దాని రివ్యూస్ అని చెప్పేసి ఈ రిఫార్మ్స్ అన్నింటినీ తీసుకొచ్చింది అనమాట గ్రే లిస్టింగ్ని అవాయిడ్ చేయడానికి. ఒక్కసారి మనం ఇవన్నీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్, ఒక్కసారి వే ఫార్వర్డ్ ఏంటి అనేది చూద్దాం మనం. ఒక్కసారి మనం దీనికి వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే జ్యుడిషియల్ ఓవర్సైట్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. అంటే ED యాక్షన్స్ అబ్యూజివ్గా ఉన్నాయి, అపోజిషన్ పార్టీస్ మీదకి వెళ్తున్నారు అన్నారు కదా. సో ఏదైతే ప్రొసీడ్స్ని మనం అటాక్ చేస్తున్నామో ED ద్వారా, సో దానికి జ్యుడిషియల్ ఓవర్సైట్ అనేది ఉండాలన్నమాట ఫస్ట్ వే ఫార్వర్డ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ECIRs కానివ్వండి లేదా ఈ బెయిల్ కానివ్వండి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అండ్ కన్విక్షన్ అనేది పెరగాలి. మనం ఇందాక చెప్పాము ఎన్ని కేసెస్ కన్విక్ట్ అయ్యాయి, ఓన్లీ 15 కేసెస్ కన్విక్ట్ అయ్యాయి. సో బెటర్ ఫోరెన్సిక్స్ కానివ్వండి లేదా ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ కానీ, మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ అగ్రిమెంట్స్ కానీ ఏవైతే చేసుకున్నామో వాటిని కరెక్ట్గా వాడాలి. సో దానివల్ల కన్విక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క గైడ్ లైన్స్తో కంప్లైంట్స్ అనమాట. సో దట్ రిస్క్ బేస్డ్ సూపర్వైజేషన్ కానివ్వండి లేదా ఫెయిర్ యూసేజ్ ప్రాసెస్, సో ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇది వే ఫార్వర్డ్గా ఉందన్నమాట. సో ఎప్పుడైనా సరే ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో అది సివిల్ లిబర్టీస్తో బ్యాలెన్స్ అవ్వాలి, ఎక్కడ అబ్యూజివ్గా ఉండకూడదు. సో కాన్స్టిట్యూషనల్ని సేఫ్ గార్డ్ చేసేటట్టు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ డే యొక్క కరెంట్ అఫైర్స్, అది కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్. ప్రిలిమ్స్ కోసం మనం స్పెసిఫిక్గా సాటర్డే టార్గెట్ 100 సిరీస్ తీసుకొస్తాము. అండ్ దాంతో పాటుగా షార్ట్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ లుక్ ఎట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.